హలో ఎవరివన్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ప్రతి ఒక్కరికి ఎంతగానో ఉపయోగపడే చాలా మంచి వీడియోనైతే ఈ వీడియో షేర్ చేయబోతున్నాను. ఏంటంటే మన బాత్రూమ్ని ప్రతిరోజు ఎంత క్లీన్ చేసుకొని శుభ్రం చేసుకున్నా కూడా బాత్రూమ్కి వెళ్ళేసరికి ఏదో రకమైన బ్యాడ్ స్మెల్ అనేది వచ్చేసి కొంతమంది బాత్రూమ్ పార్టీ అనేది పసుపు పచ్చగా పట్టేసి విపరీతమైన స్మెల్ అనేది వచ్చేస్తూ ఉంటుందండి. కొంతమంది అయితే ప్రతిరోజు కూడా హార్పిక్ అనేది వేసేసి క్లీన్ చేస్తూ ఉంటారు. అసలు ఆ హార్పిక్ అనేది ఎక్కువ యూజ్ చేయకూడదండి. ఎందువల్లంటే అందులో చాలా ఎక్కువ కెమికల్స్ ఉంటాయి కాబట్టి అసలు ఎటువంటి కెమికల్స్ లేకుండా బాత్రూమ్ని క్లీన్గా చేసుకొని మన బాత్రూమ్ ఎప్పుడు కూడా మంచి సువాసన భరితంగా రావడం కోసం ఇంట్లోనే ఇలా ఈజీగా ఫినాయిల్ అయితే తయారు చేసుకుందామండి. ముందు అయితే మనం బాత్రూమ్ని పరిశుభ్రంగా ఉంచుకోవడం కోసం మంచి సువాసన రావడం కోసం అయితే ఒక ఫినాయిల్ అయితే ఈజీగా రెడీ చేసుకుందాం. లిక్విడ్ మనలో చాలామంది ఒడినాలని ఇవి రకరకాల ఫినాయిల్స్ అని ఇవన్నీ వాడుతూ ఉంటారు. ఇవేవి లేకుండా న్యాచురల్గానే ఇంట్లో రెడీ చేసుకోవచ్చు. సో దీనికోసం మనమైతే నాప్థలిన్ బాల్స్ తీసుకోవాల్సి ఉంటుంది. వీటిని మనం కలరా ఉండలని కూడా అంటూ ఉంటాము కదండి. సో ఇవి చాలా చాలా మంచి స్మెల్ వస్తాయి. ఈ స్మెల్కి మనకి బాత్రూంలో ఇంకేంటంటే ఏకులు దోమలు ఇవన్నీ కూడా ఏవి రాకుండా ఉంటాయండి. సో ఒకటి కానీ రెండు కానీ మీకు ఎన్ని కావాలంటే అన్ని తీసేసుకొని ఇలా ఒక కవర్లో కానీ లేదంటే ఒక పేపర్లో కానీ పెట్టేసుకొని నాప్థలిన్ బాల్ అంటే కలరా ఉండని ఈ విధంగా మెత్తగా పౌడర్లా తయారు చేసేసుకొని ఇలాంటి మనకి వేస్ట్గా పడేసే బాటిల్స్ అనేవి ఉంటూనే ఉంటాయి కదండి. డ్రింక్ బాటిల్స్ కానీ వాటర్ బాటిల్స్ కానీ అందులో ఇలా చక్కగా వేసేసుకోండి. ఇది చాలా మంచి స్మెల్ వస్తుందండి. ఒక్కసారి వాడితే సరిపోతుంది. మనం ఎక్కువగా బీరువాలను గట్ట పెడుతూ ఉంటాం కదా. ఆ తర్వాత బేకింగ్ సోడా అండి, దీన్ని వంట సోడా అంటూ ఉంటాం కదా. దీన్ని కూడా ఒక స్పూన్ వరకు కూడా యాడ్ చేసుకోండి. ఒక అర టీ స్పూన్ అయినా కూడా యాడ్ చేసుకోండి. వంట సోడా వల్ల మనకి బ్యాక్టీరియా అనేది ఫామ్ అవ్వకుండా బాత్రూమ్ని ఎప్పుడు కూడా పరిశుభ్రంగా ఉంచడానికి చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇది కూడా మనకి 10 రూపాయలు పెడితే చాలా ఎక్కువ వచ్చేస్తుంది. సో తరువాత మనకి వెనిగర్ అండి. వెనిగర్ అనేది మనకి బాత్రూమ్ నుంచి దుర్వాసన అనేది రాకుండా బ్యాక్టీరియా అనేది ఫామ్ అవ్వకుండా బ్యాక్టీరియా ఏది ఉన్నా కూడా చనిపోవడానికి ఇది చాలా చాలా బాగా యూజ్ అవుతుందండి. పసుపు మరకలు ఎల్లో మరకలు కూడా క్లీన్ అవ్వడానికి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. వెనిగర్ని కూడా ఒక 3 నుంచి 4 స్పూన్ల వరకు కూడా ఈ వాటర్ బాటిల్లోనే చక్కగా వేసేసుకొని కొంచెం వాటర్ని ఇలా నార్మల్ వాటర్ని ఇందులోనే పోసేసుకున్నట్లయితే మనకి ఇంట్లోనే ఈజీగా తక్కువ ఖర్చుతోని ఎటువంటి కెమికల్స్ లేకుండా మనకి ఫినాయిల్ అనేది రెడీ అయిపోయిందండి. చాలా చాలా మంచి స్మెల్ వస్తుంది. ఒక్కసారి తయారు చేసుకున్నారంటే మీకు నెల రోజుల వరకు కూడా సరిపోతుంది అనమాట. అసలు మనకి పాడయ్యే ఛాన్సే ఉండదండి. ఎందువల్లంటే మనం వెనిగర్ అనేది కలిపాం కాబట్టి. ఆ తర్వాత పైనుండే మూత అనేది ఉంది కదా, ఆ మూతకి చిన్న కన్నం లాంటిది పెట్టేసుకున్నాం అనుకోండి, మనం వాడుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. అంతే ఎంతో సింపుల్గా చాలా తక్కువ ఖర్చుతోటి న్యాచురల్గా మంచి మనం ఫ్రెషనర్ అనేది రెడీ చేసుకున్నాం. క్యాప్ కూడా నేనైతే చిన్నది ఒక ఐరన్ అనేది ఉంటుంది తీగ, సో దాంతో ఈ విధంగా హోల్ పెట్టేసుకున్నానండి. అంటే మనం బాత్రూంలో వేసుకోవడానికి చాలా సింపుల్గా ఉంటుంది కదా. సో ఫైనల్గా మనం లిక్విడ్ అనేది రెడీ చేసుకున్నాము. ఇప్పుడు బాత్రూమ్ అనేది ఎటువంటి హార్పిక్ లేకుండా ఎప్పుడు ఎలా ఈజీగా క్లీన్ చేసుకోవాలో చూద్దాం. బాత్రూంలో మనకి ఎక్కువగా బ్యాక్టీరియా బ్యాడ్ స్మెల్ వాటర్ మార్కులు రెగ్యులర్గా వాడుతాం కాబట్టి జంగు పసుపు మరకలు అనేవి పట్టేసి విపరీతంగా స్మెల్ వస్తుంది కదండి. ఇవన్నీ పోవడానికి మనకి బేకింగ్ సోడా అలాగే కొంచెం సాల్ట్ వేసుకొని బాత్రూమ్ పార్టీని మనం ఇలా రెగ్యులర్గా క్లీన్ చేసుకోవచ్చు. లేదంటే వారానికి 1-2 సార్లు అయినా మనం ఇలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అండి. ఆ తర్వాత నేనైతే కొంచెం ముందు సాల్ట్ అండ్ అలాగే బేకింగ్ సోడా, ఆ తర్వాత కొంచెము హ్యాండ్ వాష్ అనేది ఉంటుంది కదండి, మీరు దీని ప్లేస్లో షాంపూని కానీ ఇలాంటిది ఏదైనా కూడా వేసేసుకొని ముందు బాత్రూమ్ పార్టీని ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఇంట్లోన ఎక్కువ మంది ఉండేటప్పుడు లేదంటే చిన్నపిల్లలు పెద్దవారు ఉంటే మాటికి బాత్రూమ్ అనేది వాడుతుంటే స్మెల్ అనేది వచ్చేసి ప్రతిసారి క్లీన్ చేయలేం కదండి. సో బాత్రూమ్ క్లీన్ చేయాలంటే కొంచెం చిరాగ్గా కూడా ఉంటుంది. అలాగే కొంతమంది ఎంత క్లీన్ చేసిన బాత్రూమ్ అనేది అస్సలు తేలికగా ఉండదండి, అంటే అలానే మురుకుగానే ఉంటుంది. కానీ ఎప్పుడు బాత్రూమ్ మీకు కొత్త దానిలాగా బ్యాడ్ స్మెల్ రాకుండా అలాగే ఉండాలంటే సింపుల్గా ఎటువంటి హార్పిక్ అనేది లేకుండా ఈజీగా ఇలా క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. ఇంతకుముందు బాత్రూమ్ పార్టీ చూసారు కదా, వాటర్ మరకలతోటి సోప్ మరకలతోటి పసుపు మరకలు అనేవి పట్టేసి జంగులా పట్టేసింది. ఇదంతా కూడా మనకి నీట్గా క్లీన్ అయిపోతుందండి. మీరు ప్రతిరోజు కడుక్కోవచ్చు, రోజు తప్పించి రోజు కడుక్కోవచ్చు, లేదంటే వారానికి 1-2 సార్లైనా ఇలా కడుక్కున్నట్లయితే బాత్రూమ్ ఎప్పుడు శుభ్రంగా ఉంటుంది. బాత్రూమ్ పార్టీ అయితే క్లీన్ చేసేసానండి. కిందన కూడా మనకి జంగు పట్టేసి విపరీతమైన స్మెల్ అనేది వచ్చేసి జారిపోయినట్టు కూడా ఉంటుంది కదా. ఇవి కూడా పోవడం కోసం కొంచెం సాల్ట్ బేకింగ్ సోడా అలాగే కొంచెం హ్యాండ్ వాష్ వేసేసుకొని ఇలా సింపుల్గా ఇటువంటి బ్రష్తో కానీ లేదంటే చక్కగా ఒక చీపురుతో కానీ నీట్గా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, ఎంతమంది ఉన్నా ఎన్నిసార్లు వాడినా కూడా
మన బాత్రూమ్ అనేది కార్నర్స్ దగ్గర గట్టును అస్సలు మురికి అనేది పట్టకుండా చాలా చాలా కొత్తదానిలా ఉంటుందండి. ఈవెన్ మీరు ఇలాగే బాత్రూమ్ గోడలు కానీ తలుపును కానీ ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అనమాట. సో ఫైనల్గా నేనైతే ఎటువంటి హార్పిక్ అనేది లేకుండా చాలా చాలా ఈజీగా తక్కువ ఖర్చుతోటి బాత్రూమ్ని ఇలా ఈజీగా క్లీన్ చేస్తానండి. బాత్రూమ్ అంతా క్లీన్ చేసేసిన తర్వాత ఒకసారి అయితే మీకు చూపిస్తాను చూడండి బాత్రూమ్ అనేది ఎంత శుభ్రంగా ఉంటుందో. సో ఇలా మనం బాత్రూమ్ అనేది క్లీన్ చేసేసిన తర్వాత సో బాత్రూమ్ అనేది చూడండి ఎంత నీట్‌గా ఉందో. బాత్రూమ్ పార్టీ కూడాను చాలా నీట్‌గా ఉంటుందండి. ఎవరైనా మనకు బయట నుంచి గెస్ట్‌లు వచ్చినా కూడా మన బాత్రూమ్ వాడేటప్పుడు అసలు ఏం వాడుతున్నారు, ఎలా క్లీన్ చేస్తున్నారు, మీ బాత్రూమ్ అనేది చాలా నీట్‌గా ఉంది అంటే అలాగే ముఖ్యంగా స్మెల్ అనేది ఏమీ లేదని ఖచ్చితంగా అయితే మిమ్మల్ని అయితే అడుగుతారండి. సో అంత నీట్‌గా ఉంటుంది. సో బాత్రూమ్ పార్టీ అనేది మీకు చూపిస్తున్నాను. ఇంతకుముందు యెల్లో మార్కులు, సోప్ మార్కులతో ఎంత గలీజ్‌గా ఉండేది. ఇప్పుడు ఎంత శుభ్రంగా ఉందో చూసారు కదా! కింద టైల్స్ కూడా మనకు చుట్టూ యెల్లో మార్కులు పట్టేస్తే అవన్నీ పూర్తిగా పోతాయండి. సో బాత్రూమ్‌ని అయితే క్లీన్ చేసేసాను గానీ, బాత్రూమ్‌ని ఎప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలనుకున్నట్లయితే సింపుల్‌గా రోజుకొక్కసారి ఉదయము, సాయంకాలం మనం ఇలా తయారు చేసిన ఈ ఫినాయిల్‌ని బాత్రూమ్‌లో ఒక్కసారి స్ప్రే చేశారంటే బాత్రూమ్‌కి వెళ్ళిన ప్రతిసారి కూడా మనకు మంచి సువాసన వస్తుంది. ముఖ్యంగా బ్యాక్టీరియా, జంగు అనేది ఏమీ ఫార్మ్ అవ్వదండి దీనివల్ల. నేను మీకు వీడియోలో కనిపించాలని కొంచెం ఎక్కువ బ్రష్ చేస్తున్నాను గానీ, మీరు కొంచెం రెగ్యులర్‌గా ఉదయం, సాయంకాలం బాత్రూమ్ వాడేసిన తర్వాత వాటర్ బ్రష్ చేసిన తర్వాత ఈ వాటర్‌ని ఇలా బాత్రూమ్‌లో పెట్టుకొని రెగ్యులర్‌గా 2 సార్లు జల్లుకున్నట్లయితే బాత్రూమ్ అనేది ఎప్పుడు మంచి సువాసన భరితంగా నీట్‌గా ఉంటుంది. ఖచ్చితంగా ఎవరైతే బాత్రూమ్ కడగడానికి చిరాకు పడుతున్నారో, ఇబ్బంది పడుతున్నారో, టైం వేస్ట్ అని ఇలా ఫీల్ అవుతున్నారో, ఎటువంటి కెమికల్స్ లేకుండా మన బాత్రూమ్‌ని చాలా ఈజీగా నిమిషాల్లోనే క్లీన్ చేసుకొని బ్యాడ్ స్మెల్‌కి గుడ్ బై చెప్పేసి మన బాత్రూమ్‌ని ఎప్పుడు కూడాను ఇలా నీట్‌గా ఉంచుకోవడానికి ఇదొక మార్గము. ఖచ్చితంగా ట్రై చేయండి. ప్రతి ఒక్కరికి టిప్ చాలా బాగా యూజ్ అవుతుంది. బాత్రూమ్ కూడా చాలా పరిశుభ్రంగా కూడా ఉంటుంది. సో ఇది అండి ఈరోజు వీడియోలో అయితే ఖచ్చితంగా మన ఇంట్లోని బాత్రూమ్‌ని ఎప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలి కాబట్టి ఎటువంటి ఫ్రెషనర్లు గానీ, ఒడినర్లు గానీ వాడకుండా మన బాత్రూమ్‌ని ఎప్పుడు కూడా నీట్ అండ్ క్లీన్‌గా ఉంచుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో అయితే టిప్ మీకు యూజ్ అయిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు యూజ్ అయినట్లయితే ఒక లైక్ చేసి ఇటువంటి యూజ్ఫుల్ టిప్స్‌ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు ఇటువంటి టిప్స్‌ని మాత్రం ఫాలో అవ్వడం అయితే మర్చిపోకండి. సో ఇంకొక మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. థాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై. టేక్ కేర్.